సరే. మనము తెలుగు కథానికల గురించి చెప్పుకున్నాము. కథానిక లక్షణాలు చెప్పుకున్నాము. అదేవిధంగా ఆధునిక కవిత్వాన్ని గురించి దాని లక్షణాలు చెప్పుకొని, దానికి సంబంధించి మీకు సెకండ్ సెమిస్టర్‌లో ఉన్నటువంటి 'తాతకో నూలుపోగు' అనేటువంటి ఒక కవితను గూడా పరిచయం చేసుకున్నాం. ఆధునిక కవిత్వాన్ని. పరిచయం చేసుకొని, అది ఏ విధంగా ఆధునిక కవిత లక్షణాలు కలిగి ఉంది అన్నదాన్ని కూడా నేను మీకు చెప్పాను. ఆ తర్వాత మీకు ఆహ్ హ్మ్. మీకు సెకండ్ సెమిస్టర్‌లోనే ఆహ్, ఆధునిక కవిత్వంలో 'మాతృ సంగీతం' అనేటువంటి ఒక కవితం ఉంది. దాన్ని శ్రీ అనిశెట్టి సుబ్బారావు గారు రాశారనమాట. మొదట మనము ఆ కవిని పరిచయం చేసుకొని, ఆ తర్వాత మాతృ సంగీతం గురించి చెప్పుకుందాం. దీనికన్నా ముందు మనం చెప్పుకోవాల్సిందేంటంటే, మన భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, స్వాతంత్రం రాకముందు అంటే స్వాతంత్రం ఎందుకు లేదన్న ప్రశ్న ఉదయిస్తుంది మనకు. ఆ స్వాతంత్రం ఎందుకు లేదు అన్నదానికి మనం చెప్పుకోవాల్సిందేంటంటే, బ్రిటిష్ వారు వర్తకం పేరుతో మన దేశంలోకి వచ్చి మెల్లమెల్లగా ఏం చేశారు, ఒక్కొక్క రాజును అంటే అప్పటిదాకా మనకు రాచరిక వ్యవస్థ ఉండింది. మెల్లమెల్లగా రాజుల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళేం చేశారు, డివైడ్ అండ్ రూల్ అనేటువంటి విభజించి పాలించు అనేటువంటి ఒక విధానాన్ని అమలుపరుస్తూ మెల్లమెల్లగా ఒక్కొక్క రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటూ ఒక్కొక్క దాన్ని ఆక్రమిస్తూ మెల్లమెల్లగా మన దేశాన్ని మొత్తం వాళ్ళ హస్తగతం చేసుకున్నారు. ఆ హస్తగతం చేసుకున్న తరువాత అప్పటిదాకా ఎట్లా చాప కింద నీరులాగా ఉండి ఒక్కసారిగా వాళ్ళు మొత్తం దేశాన్నంతా వాళ్ళు హస్తగతం చేసుకున్న తర్వాత మన వాళ్లకు మనము బానిసలుగా వాళ్ళ దగ్గర ఉండడం వల్ల కలిగినటువంటి వేదన అంతా మెల్లమెల్లగా బయటికి రావడం మొదలైంది. తమకు స్వేచ్ఛ కావాలి. భరతమాతను ఆమెకు బంధించబడినటువంటి ఆ శృంఖలాలని ఛేదించాలి అన్నటువంటి ఆలోచన కలిగి మెల్లగా ఒక ఉద్యమం ప్రారంభమైంది. దీన్ని మనం స్వాతంత్రోద్యమం అన్నాం. భారత స్వాతంత్ర ఉద్యమం, స్వాతంత్ర్య ఉద్యమం. అంటే స్వేచ్ఛ కావాలి మనకు అన్నటువంటి ఉద్దేశంతో. మనకు సైనిక తిరుగుబాటు ప్రారంభమైన తర్వాత నుంచి మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట ఈ ఉద్యమాన్ని. ఇలా మెల్లమెల్లగా ఏమైంది, దేశంలో ప్రతి ఒక్క ప్రాంతంలోను, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ప్రాంతంలోనూ కూడా ఈ తిరుగుబాటు అన్నది మొదలైంది. మెల్లమెల్లగా ఒక కాంగ్రెస్ ఏర్పడింది. అందరూ కలిసి సమూహాలుగా నాయకులతో పాటు చేరి వాళ్ళు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రారంభించారు. అలాగా నేరుగా పోరాటం చేసేవాళ్ళు కొందరైతే, కొంతమంది ఏం చేశారు, తమకున్నటువంటి ఆస్తుల్ని కూడా దేశం కోసం ఏం చేశారు, తమకున్న ఆస్తుల్ని అమ్మేశారు. అదేవిధంగా స్త్రీలు ఎంతోమంది ఆ నగల్ని అమ్మేసి వాళ్ళు నగల్ని కూడా ధారాదత్తం చేశారు స్వాతంత్ర పోరాటంలో భాగంగా. అలాగా అందరూ కూడా ఇందులో పాల్గొని తమ వంతు ఒక పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా తమ కర్తవ్యాన్ని తాము నెరవేర్చుకుంటూ వచ్చారు. ఇందులో ప్రముఖ పాత్ర వహించినటువంటి వాళ్ళు నేరుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఏం చేశారు, సాహిత్యం ద్వారా ఈ స్వాతంత్ర సమరానికి తమ వంతు కృషిని వాళ్ళు చేయడం కనిపిస్తుంది. సాహిత్యం ద్వారా ఎలా చేస్తారు? ఉదాహరణకు గరిమెళ్ళ సత్యనారాయణ గారు అనేటువంటి ఒక కవి ఏం చేస్తారంటే, ఆయన మా కొద్దీ తెల్ల దొరతనము అంటూ ఒక గేయం రాశారు. పాట రాస్తే ఏమొస్తుంది, పాట వింటే ఏమవుతుంది అంటే, ఆ పాటలో ఆయన వాడినటువంటి ఆ పదాలు కావచ్చు, ఆనాటి ప్రజలు పడేటువంటి బ్రిటిష్ వారి పాలనలో ఆనాటి ప్రజలు పడేటువంటి కష్టాలు కావచ్చు, వాటి గురించి ఆయన అద్భుతంగా ఆ గేయంలో వర్ణిస్తారనమాట. మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము అంటాడు. ఏ విధంగా వాళ్ళు అప్పటిదాకా మనకు కోర్టులంటే ఏంటో తెలీదు. ఏ సమస్య వచ్చినా సరే అన్నదమ్ముల మధ్య ఏదైనా విభేదాలు వస్తే, ఆ విభేదాలని వాళ్ళని మళ్ళీ ఏం చేశారు, పెద్దలంతా కలిసి, ఊరి పెద్దలంతా కలిసి రచ్చబండల్లోనే వాళ్లకు సమస్య పరిష్కారం చేయడం ఇలాంటివి కనిపిస్తూ ఉండేది. ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు దేశంలోకి కాలు పెట్టారో అప్పుడు ఏం జరిగింది, అప్పటిదాకా లేని ఒక కొత్త వ్యవస్థ దేశంలో కాలు పెట్టింది. ఏమన్నాడు, కోర్టు అన్నదాన్ని మొదలుపెట్టాడు. కోర్టులో మీరు ఏదన్నా మీకంటూ అన్నదమ్ముల మధ్య ఏదన్నా గొడవలు జరిగాయా, ఆస్తి తగాదాలు వచ్చాయా,
ఆస్తి తగాదాల కోర్టుకు రండి. ఇలాగా అన్నింటికి కోర్టుకు తీసుకొచ్చి ఏం చేశాడు, కోర్టులో వాళ్ళకున్నటువంటి ఆస్తి మొత్తం ఊడిపోయేంత వరకు వాదోపవాదాలు జరిగి, అటు అన్నకు కానీ, తమ్ముడికి కానీ ప్రయోజనం లేకుండా ఇద్దరూ కాళ్ళ చేతులతో బయటకొచ్చే పరిస్థితి. అదేవిధంగా పన్ను కట్టడం. పన్ను ఎలా కట్టిస్తున్నా అంటే ముందు ఒక పంట మీద, ఒక పొలం మీద పన్ను. భూమి శిస్తు అన్నాం. ఆ శిస్తు చెల్లించకుండా ఉంటే ఏం చేస్తాడు? దాని మీద మళ్ళీ అధికమైన శిస్తు. అసలు పంటలే పండనప్పుడు పన్నెట్లా కడతాడు? మాకదే అనవసరం. నీకు పంట పండిందా లేదా నాకు అనవసరం. కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా పన్ను కట్టాల్సిందే. కట్టకపోతే ఏం చేస్తాం? ఇంట్లో దూరి వాళ్ళ భార్యల మెడలో కట్టబడ్డటువంటి తాళిబొట్లను దాక్కొని వెళ్ళిపోయేవాడు. ఎందుకు అంతో ఇంతో ఏం బంగారం ఉంటుంది వాళ్ళ దగ్గర? ఆ ఏదో పసుపు తాడు కింద తాళిబొట్టు ఏదో కట్టుకొని ఉంటారా? ఆ తాళిబొట్టును కూడా లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంట్లో ఉన్నటువంటి సరంజామాను ఎత్తుకుపోయేవాళ్ళు. ఇంకా అటు ఇటు ఎంత అరాచకం అంటే ఇంట్లో ఉన్న స్త్రీలనే ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాగా ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలకు గురి చేశారంటే వాడెవడూ కూడా రాట్నం దగ్గర పెట్టుకోకూడదు. ఎందుకు రాట్నం పెట్టుకున్నాడు దగ్గర అంటే వాడికి దేశభక్తి ఉంది. ఎవడికైతే తన దేశం మీద భక్తి ఉందో వాడందరూ కూడా బ్రిటిష్ వాడికి వ్యతిరేకి అన్న భావనలో వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళను ఎదిరిస్తూ ఉన్నారు. రాట్నం పెట్టుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళని ఎదిరిస్తూ ఉన్నారు, మాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు అన్న భావనతో ఎవరు రాట్నం పెట్టుకున్నా వాడిని లాఠీతో కొట్టేయటము. అదేవిధంగా కొంచెం ఎదురు తిరిగారంటే వాడిని చంపేయటము, నడివీధిలో ఉరి తీయడము తీసుకొచ్చి. ఎందుకు నడివీధిలో ఉరి తీస్తున్నారంటే వాడిని చూసి వాడిని నడివీధిలో 4 రోడ్ల కూడల్లో ఉరి తీసేస్తే భయపడిపోయి మిగిలిన వాళ్ళు తమకు ఎదురు తిరగకుండా ఉంటారు అని. అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి వాళ్ళను కొంతమందిని భారతీయులనే కొంతమందిని తమ దగ్గర ఉద్యోగాల్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు? బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేస్తూ బ్రిటిష్ వారికి ప్రతికూలంగా వ్యతిరేకంగా ఎక్కడన్నా ఏమన్నా సమావేశాలు జరుగుతున్నాయి, వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అంటే అవి తీసుకెళ్ళి మోసుకెళ్ళి ఆ విషయాన్ని బ్రిటిష్ వాళ్ళకి చెప్పడం. ఇలాగా మన సోదరులనే మనకు వ్యతిరేకులుగా చేయడం, మన సోదరులనే మనకు సాక్ష్యాలుగా చేసుకోవడం, ఇలాగ చేస్తూ ఉన్నారు. తర్వాత 144 సెక్షన్ అన్నదాన్ని ఒకదాన్ని పెట్టేశారు. ఎప్పటికీ మామూలుగా ఎక్కడన్నా గొడవలు అల్లర్లు జరిగితే 144 సెక్షన్ పెడతారు. అంటే ఏంటి? నలుగురు కలిసి నిలబడితే అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఏదన్నా వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా గొడవ చేయడానికి ఏమన్నా ఉన్నారేమో అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఎక్కడ కూడా సమూహంగా ఉండరాదు, ముగ్గురికి మించి నలుగురు మించి ఎవరు ఉండకూడదు, ఇలాంటి నిబంధనలు ఉంటాయి. అక్కడ బ్రిటిష్ పాలనలో రోజు 144 సెక్షన్. ఎవరు కూర్చొని ఒకచోట మాట్లాడుకోకూడదు, అందరూ కలిసి ఒకచోట గుమిగూడకూడదు, పండగ పేరుతో కలిసి ఉండకూడదు. ఇలాగా ఎన్నెన్నో ఎన్నెన్నో. ఎవరన్నా ఎదిరి తిరిగాడంటే వాళ్ళ పిల్లల కాళ్ళు చేతులు ఎరగొట్టేయడం, వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి జైళ్ళల్లో బంధించడం. ఒక్క జైలు చిన్న జైలు గదిలో 100 మందిని కుక్కేస్తారట. అంటే ఒక చూడండి, మన చాక్ పీస్ డబ్బా ఉంది, ఎట్లా ఉంటుంది కుక్కడం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు చూడండి, చాక్ పీస్ డబ్బా ఉంది, దీంట్లో చాక్ పీసులు ఉన్నాయి. ఇది ఒక జైలు గది అనుకోండి. ఈ జైలు గదిలో ఇలాగా మనుషులు పెట్టేయడం అంటే వాళ్ళు ఎలా ఉంటారు ఒక గదిలో చూడండి. ఇంకా ఇంత భయంకరంగా విపరీతమైనటువంటి హింస హింస హింస. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అహింసాయుతంగా పోరాటం సాగించే వాళ్ళు మన భారతీయులు. వాళ్ళు అహింసని ఆయుధంగా చేసుకొని పోరాటం సాగిస్తూ వచ్చారు. ఈ స్థితిలో ఏం జరిగింది? ఈ భారతీయులు ఎందరో ప్రత్యక్ష పోరాటం చేసేవాళ్ళుంటే పరోక్ష పోరాటం చేసే వాళ్ళలో ఎందరో కవులు, కవయిత్రులు, రచయిత్రులు అక్కడ ఎందరో ముందుకొచ్చారు. వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి తమ గేయాలతో, కవితలతో వాళ్ళలో ప్రజల్లో నిద్రాణమై ఉన్నటువంటి ఆ దేశభక్తిని మేల్కొల్పడానికి ప్రయత్నం చేశారు ఎంతోమంది. వాళ్ళు చాలా ఇప్పుడు చిలకమర్తి వారి ఒక పద్యం ఉంది, మా భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండా తెల్లవారను గడుసరి గొడ్డవారు పితుకుతున్నారు మూతులు బిగియగట్టి. ఎంత అందమైన పద్యం, ఎంత అర్థవంతమైన పద్యం చూడండి. భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండా తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అన్నాడు. అది వినటువంటి ప్రజల్లో ఎంత ఆవేశమో. ఏముంది ఆ పద్యంలో? ఏం చెప్పాడు ఆయన? ఈ భరతఖండాన్ని అంటే భారతదేశాన్ని
దేంతో పోలుస్తున్నాడు అంటే ఒక పాడి ఆవు, మన ఇంట్లో మనం పెంచుకున్నటువంటి ఒక గోవు, అది మనకు సమృద్ధిగా పాలిస్తుంది. అలాంటి ఆ పాలిచ్చేటువంటి ఆవు, దాన్ని దూడలన్నీ వెళ్ళి పాలు తాగాలి. ఆ పాలు తాగనివ్వకుండా ఏం చేస్తున్నారు, గొల్ల వాళ్ళు దాన్ని మూతి కట్టేస్తారు ఆ గోవులను. ఎందుకంటే అది పాలు మొత్తం తాగేస్తే వీళ్ళకి పాలుండవు కదా! అలాగా ఈ బ్రిటిష్ వాళ్ళను తెల్లవారను గడుసరి గొల్లవారు అన్నాడు. చాలా తెలివైనటువంటి గొల్లవాళ్ళు. పాలు పితికేవాళ్ళు ఎవరు వాళ్ళు? తెల్లవాళ్ళు. భారతదేశమేమో ఒక పాడి ఆవు. ఈ తెల్లవారు బ్రిటిష్ వాళ్ళేమో పాలు పిండేటువంటి గొల్లవారు. మరి పాలు తాగేటువంటి లేగ దూడలేవి? హిందువులనంటే ఇక్కడ భారతీయులు అని అర్థం ఇక్కడ. ఆ భారతీయులంతా కూడా లేగ దూడలనమాట. అంటే వాళ్లకు అందవలసినటువంటి ఆ పాలు, ఆ భాగం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు మొత్తం వాళ్ళు దోచుకుంటూ ఉన్నారు అన్నటువంటి అర్థంలో ఆయన రాసినటువంటి ఆ పద్యం ఎందరికో స్ఫూర్తిదాయకమైంది. ఇది నేను చెప్పింది ఒక చిన్న పద్యం మాత్రం కేవలం. ఇంతకుముందు చెప్పింది మా కొద్దీ తెలదొరతనము, గరిమెళ్ల వారి గేయం ఒకటి. ఇలాగ ఎందరో ఎందరో కవులు, రచయితలు ఎన్నో గేయాలు రాసి వాళ్లకు దేశం మీద ఉన్నటువంటి ఆ భక్తిని, స్వాతంత్రం కావాలన్న ఆ కోరికను, స్వేచ్ఛ కోసం వారు పడే వేదనను ఈ కవిత్వం రూపంలో ఎందరో రాశారు. అలాగే ఇక్కడ మనకున్నటువంటి ఒక పాఠ్య ప్రణాళిక ఉన్నటువంటి ఒక భాగం ఏంటంటే మాతృ సంగీతం అనేటువంటిది ఒక పాఠ్య భాగంలో ఉన్నటువంటి ఒక కవిత. దానికి సంబంధించి కూడా దాదాపుగా మనము ఈ దేశభక్తికి ప్రతీకగా తీసుకున్నటువంటిది. అదేవిధంగా ఇక్కడ మాతృ అంటే తల్లి, మాత అన్న అర్థంలో, ఇక్కడ మాత అంటే భరతమాత అన్న అర్థంలో కూడా మనం తీసుకోవాలి. ఆ భరతమాతకు సంబంధించినటువంటి చక్కటి ఒక కవిత ఇది. దీన్ని రాసినటువంటి ఈ అనిశెట్టి సుబ్బారావు గారిని ముందు మనం పరిచయం చేసుకుందాం, తర్వాత కవిత చెప్పుకుందాం. శ్రీ అనిశెట్టి సుబ్బారావు గారు. మీకు స్క్రీన్లో ఓకే, స్క్రీన్ షేర్ చేయలేదు, ఒక్క నిమిషం ఉండండి, స్క్రీన్ షేర్ చేస్తాను. నా స్క్రీన్ కనిపిస్తోందా మీకు? అయ్యో, స్క్రీన్ కనిపిస్తుందిరా మై? ఇప్పుడు కనిపిస్తా ఉందా? ఏం కనిపించింది? ఎవరి బొమ్మ? అనిశెట్టి సుబ్బారావు గారు. మీ మాతృ సంగీతం అనేటువంటి పాఠ్య భాగాన్ని రచించినటువంటి కవి ఈయన. ఎప్పుడన్నా ఈయన కనిపిస్తే ఈయన గుర్తుపట్టండి. ఈయన కనిపిస్తే అంటే మీకు ఈయన కనిపించడు, కానీ ఈయన బొమ్మ ఎక్కడన్నా కనిపిస్తే దాన్ని గుర్తుపట్టడానికి అనువుగా ఇది ఉంటుంది అనమాట. అనిశెట్టి సుబ్బారావు గారు. ఈయన గురించి ముందు పరిచయం చేసుకుందాం. దీనికి సంబంధించి సాక్షిలో వచ్చినటువంటి ఒక వ్యాసం అన్నమాట ఇది. అనిశెట్టి సుబ్బారావు గారి గురించి సాక్షిలో వచ్చినటువంటి వ్యాసాన్ని యథాతథంగా నేను మీకు చెప్తున్నాను. ముందు చెప్తాను, వినండి. అభ్యుదయ కవిగా, ప్రయోగాత్మక నాటక రచయితగా, కథా రచయితగా, సినీ రచయితగా, పత్రికా సంపాదకుడిగా విశిష్టత సంతరించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అనిశెట్టి సుబ్బారావు 1922 అక్టోబర్ 23వ తేదీన నరసరావుపేటలో జన్మించారు. తల్లిదండ్రులు ఆది లక్ష్మమ్మ, కోట్లింగం. నరసరావుపేట మున్సిపల్ పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం సాగింది. సరే, ఈయన అభ్యుదయ కవి అన్నాడు అంటే ఏంటి? పాతదనాన్ని వదిలిపెట్టి కొత్త సమాజానికి, అంటే ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి సమాజంలో, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆధునిక కవిత్వానికి ఉండే లక్షణాల్లో చెప్పుకున్నాం. వాస్తవాల్ని చెప్పడము, మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న విషయాల్ని ఇక్కడ వస్తువుగా తీసుకోవడం, ఇలాంటివన్నీ. అభ్యుదయం కావాలి అంటే కొత్తదనం ఉండాలి,
అంటే ఏదైతే ఇంతకు ముందు ఒక బానిసత్వం లాంటి ఒక భాష, ఒక అర్థం కానటువంటి ఒక భాష, లేదా మనకు అందుబాటులో లేని ఒక వస్తువు, ఇలాంటి వాటిది కాకుండా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి విషయాన్ని, అంశాన్ని తీసుకోవడం మనకిక్కడ కనిపిస్తుంది. ఈయన ఒక అభ్యుదయ కవి, తర్వాత ప్రయోగాత్మక నాటక రచయిత. అంటే గొప్ప గొప్ప ఈ నాటకాల్లో పూర్వం నుంచి మనకు ఎన్నో రకాల నాటకాలు వచ్చాయి. అందులో ఈయన ప్రయోగాత్మక నాటక రచనలు చేయడం ఈయనొక అభిరుచిగా చెప్పుకోవచ్చు. కథా రచయిత, ఎన్నో కథలు రాశారు. సినీ రచయిత అంటే సినిమా పాటలు కావచ్చు, సినిమాల కథలు కావచ్చు రాసినటువంటి వారు. పత్రికా సంపాదకులు కూడా, అంటే న్యూస్ పేపర్లో ఆయన ఎడిటర్గా కూడా ఉన్నారనమాట. పత్రికా సంపాదకుడిగా విశిష్టత సంతరించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అనిశెట్టి సుబ్బారావు. ఈయన 1922 సంవత్సరము అక్టోబర్ 23వ తేదీ నరసరావుపేటలో జన్మించారు. నేను చెప్తున్నది మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. కొంతమంది చాలా తెలివిగా ఏం చేశారంటే, మేడం నిన్న పెట్టేశాను నేను మీకు అనుకుంటా దీన్ని, మొబైల్లో మీకు పెట్టాను, మళ్ళీ దీన్ని మీరు నోట్బుక్లో రాసుకున్నాను దీన్నంతా కూడా. ఇది 5 మార్కుల ప్రశ్న ఇది, అందుకే అదే పనిగా నేను ఇప్పుడు ఇలా పెడుతున్నా. ఇంతకుముందు అయితే మీకు కవి పరిచయానికి మార్కులు అంటూ లేవు. ఈ సంవత్సరం మీ క్వశ్చన్ పేపర్లో మోడల్ పేపర్ని మీకు పెట్టాను కదా, అందులో కవుల పరిచయం అడిగారు. అందుకే నేను ప్రత్యేకించి ఇలా పెడుతున్నాను. 5 మార్క్స్ క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? వింటున్నారా? నా పాటికి నేను అరుచుకోవటమే కానీ వింటున్నారా నాన్న? ఇవి 5 మార్కుల క్వశ్చను, గుర్తుపెట్టుకోండి. మీకు 5 మార్క్స్కి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని వినండి, నోట్ చేసుకోండి. రైట్. సరే, 1922 సంవత్సరం అక్టోబర్ 23వ తేదీన నరసరావుపేటలో జన్మించారనమాట. ఇక తల్లిదండ్రులు, అమ్మ పేరేమో ఆదిలక్ష్మమ్మ, వాళ్ళ నాన్నగారి పేరు కోట్లింగం. ఇక ఆయన నరసరావుపేటలో ఉన్నటువంటి మున్సిపల్ పాఠశాలలో చదువుకున్నారు. విద్యాభ్యాసం అంతా కూడా 10వ తరగతి దాకా నరసరావుపేట ఉన్నత పాఠశాలలో సాగింది. ఆ తర్వాత ఉన్నత పాఠశాలలో కుందుర్తి ఆంజనేయులు, రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు, మాచిరాజు దేవి ప్రసాదులు ఆయన సహాధ్యాయులు, అంటే ఆయనతో పాటు చదువుకున్నటువంటి వారు. ఈ కుందుర్తి ఆంజనేయులు అనేటువంటి వారు వచ్చేసి వచన కవితను రాసిన దాంట్లో బాగా ప్రసిద్ధులు ఆయన. కాబట్టి ఆయన చుట్టూ ఎవరున్నారంటే మంచి సాహిత్యం తెలిసినటువంటి వాళ్ళు స్నేహితులు అక్కడ. అంటే సాహిత్యంలో ఇప్పటికి మనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు మనకు, ఆయనకు అనిశెట్టి గారికి తన సహాధ్యాయులు అంటే క్లాస్మేట్, సహాధ్యాయి అంటే క్లాస్మేట్ అని, ఆయనతో పాటు కలిసి చదివినవారు అని. ఈయన అనిశెట్టి 1941వ సంవత్సరంలో గుంటూరు ఏసీ కళాశాల నుండి బిఏ పట్టభద్రుడు అయ్యారు. అంటే ఏంటి, 1941వ సంవత్సరంలో ఆయన గుంటూరు ఏసీ అనేటువంటి ఏసీ కాలేజ్ అనేటువంటి దాని నుంచి ఆయనకు బిఏ పూర్తయింది. బిఏ డిగ్రీ పుచ్చుకున్నాడు ఆయన. జాతీయోద్యమ స్ఫూర్తి, గాంధీజీ పట్ల అభిమానంతో 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అరెస్ట్ అయ్యాడు. నేను చెప్పాను కదా ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు. అప్పుడు భారతదేశంలో భారతదేశ పౌరులందరూ కూడా, భారతీయులందరి యొక్క ఆకాంక్ష, లక్ష్యం ఒకటే, ఏంటి అంటే భరతమాతకు స్వేచ్ఛ కల్పించడం, బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమివేయడం. ఆ సమయంలో చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా ఈ జాతీయోద్యమంలో దాదాపుగా అందరూ పాల్గొన్నారు. కొంతమంది అయితే చదువు వదిలిపెట్టి వెళ్ళి చేరిపోయారు. ఇక్కడ ఆ సమయంలో ఈ గుంటూరు కాలేజీలో ఆయన చదివిన సమయంలో ఉద్యమం బాగా ఊపులో ఉండింది. ఎప్పుడు 1941లో ఆయన బిఏ చేశారని చెప్పారు. ఇక్కడ 42లో అంటే డిగ్రీ పూర్తయిన సంవత్సరం, మరుసటి సంవత్సరమే ఆయన ఈ జాతీయోద్యమ స్ఫూర్తి, అంటే ఈ స్వాతంత్ర పోరాటంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలతో స్ఫూర్తి చెంది, అప్పట్లో గాంధీజీ చేసేటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఎందరో పాల్గొనేవాళ్ళు. దేశభక్తిని బాగా ప్రేరేపించేవాళ్ళు గాంధీజీ. కాబట్టి ఆయన మీద అభిమానంతో ఈయన కూడా ఏం చేశారు, 1942వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అరెస్ట్ అయ్యారు. అంటే ఏంటి, ఇక్కడ నుంచి భారతదేశం నుంచి వెళ్ళిపోవాలి, భారతీయ దేశం నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరు ఉండకుండా వెళ్ళిపోవాలి అంటూ ఒక ఉద్యమం, బాగా ప్రఖ్యాతమైనటువంటి ఉద్యమం. ఇది హిస్టరీ వాళ్ళకి తెలియదు, హిస్టరీలో వచ్చింది క్విట్ ఇండియా. దీని గురించి ఇంకోరో చెప్తాను, ఆ మూమెంట్ గురించి. దాంట్లో పాల్గొన్న తర్వాత అంటే ఏంటి, ఒక ఉద్యమంలో పాల్గొన్నారు అంటే చాలా అప్పట్లో వాళ్ళని అరెస్ట్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను అనిశెట్టి సుబ్బారావు గారు కూడా అరెస్ట్ అయ్యారనమాట.
ఇక సన్నిహిత మిత్రులైనటువంటి ఏల్చూరి, కుందుర్తి, బెల్లంకొండ రామదాసు, శిష్ట, శ్రీశ్రీ, నారాయణబాబు. దీంట్లో మీకు నాకు తెలిసి శ్రీశ్రీ బాగా పరిచయం కదా. శ్రీశ్రీ రచించినటువంటి కవితలు ఎన్నో చదివారు మీరు. మహాప్రస్థానమని, మరో ప్రస్థానమని, కవిత ఓ కవిత, అవన్నీ మీరు చదివే ఉంటారు. ముందు నుంచి కూడా మీకు పరిచయం శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు అని, నారాయణ బాబు, వీళ్ళ ప్రభావంతో అభ్యుదయ దృక్పథం వైపు మళ్ళారు. అంటే ఏంటి, అప్పటి నుంచి ఈ అభ్యుదయ ఆధునిక కవిత్వం వైపు ఈయన మళ్ళడం, వాళ్ళతో పాటు వాళ్ళు రాసినటువంటి రచనలతో ప్రభావితమై ఆయన కూడా అభ్యుదయ దృక్పథం వైపు కాలుపెట్టారు. నరసరావుపేట కేంద్రంగా 1942 సంవత్సరంలో ఏర్పడిన నవ్య కళా పరిషత్కు అనిశెట్టి ప్రధాన కార్యదర్శి. ఈ 1942 సంవత్సరంలో ఒక నవ్య కళా పరిషత్ అనేటువంటిది ఒక సంస్థ ఏర్పాటైంది. ఆ పరిషత్తుకు ఆయన చీఫ్ సెక్రటరీ అన్నమాట, ప్రధాన కార్యదర్శి. ఆయన సెక్రటరీ. ఇక అనిశెట్టి మద్రాసులో లా చదివే రోజుల్లో బెంగాలీ విప్లవకారుడు రతన్ కుమార్ చటర్జీకి ఆశ్రయం ఇచ్చాడు. ఆయన విప్లవ కరపత్రాలు బయటపడి పోలీసులు అనిశెట్టిని అరెస్ట్ చేసి రాయవెల్లూరు జైలుకు పంపించారు. ప్రభుత్వ అధికారులు జైలు శిక్ష తగ్గిస్తామని, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ప్రలోభపట్టినా రాజీ పడలేదు. సరే, ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, ఈ 1942 తర్వాత ఈ అనిశెట్టి సుబ్బారావు గారు ఏం చేశారు, మద్రాసులో లా చదవడానికి వెళ్ళారనమాట. సరే, లా చదువుతూ తాను ఉన్నటువంటి గదిలో ఇక్కడ బెంగాలీ ఆయన రతన్ కుమార్ అనేటువంటి ఆయన ఒక విప్లవకారుడు. ఇక్కడ విప్లవకారుడు అంటే అక్కడ ఏంటి, దేశానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. సరే, ఆయన ఏం చేశాడు, ఆ రతన్ కుమార్ కొన్ని కరపత్రాలు ఉంటాయి, అంటే ఈ కరపత్రాలంతా కూడా ప్యాంప్లెట్స్ ఉంటాయి కదా, అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఆయన కొన్ని కరపత్రాలు తయారు చేశాడు, వాటిని పంచుతాడనమాట. ఈ కరపత్రాలు ఇప్పుడు ఈయన ఏం చేశాడు, అనిశెట్టి తన గదిలో ఆశ్రయం ఇచ్చాడు. అతనికి రతన్ కుమార్ చటర్జీకి ఆశ్రయం ఇచ్చాడు. ఆయన విప్లవకారుడు, ఆయన తాలూకా ప్రభుత్వ వ్యతిరేక కరపత్రాలు వీళ్ళ దగ్గర ఈయన గదిలో ఉన్నాయి. అవి దొరికేసరికి ఏమైంది, అనిశెట్టి సుబ్బారావు గారిని కూడా అరెస్ట్ చేసేశారు వాళ్ళు. అరెస్ట్ చేసి ఏం చేశారు, రాయవెల్లూరు జైలుకు పంపించారు. ఈ రాయవెల్లూరు జైలు అప్పట్లో చాలా ప్రఖ్యాతమైంది. ఇది ఎక్కడుందో తెలుసా మీకు, రాయవెల్లూరు పేరు విన్నారా? ఏంటన్నా రాయవెల్లూరు పేరు విన్నారా ఎప్పుడన్నా? రాయవెల్లూరు పేరు విన్నారా? నో ఆన్సర్. ప్రశాంతంగా కూర్చోండి, అన్నిటికీ మౌనమే సమాధానం కదా. చెప్పండి, రాయవెల్లూరు ఎక్కడుంది? ఇంతకు వేలూరు పేరు విన్నారా ఎప్పుడన్నా? పోనీ వేలూరు ఇంకా క్లాస్లో ఉన్నారా జనాలు? మరి ఏంటండి సమాధానం లేదు? వేలూరు పేరు విన్నారా? వినలేదా? వేలూరు, ఏలూరు అనేది వేలూరు ఎక్కడుంది మేడం? ఎక్కడుంది? చిత్తూరుకి వెళ్తే చిత్తూరు నుంచి సరిగ్గా 45 నిమిషాల ప్రయాణం. నేను అప్పటి నుంచి ఆ వేలూరు గురించి నేను అడుగుతున్నాను. ఇదే అది. ఆ జైల్లోనే నీ ఏలూరు చెప్పలానన్నా, వేలూరు అని చెప్పా. ఈ సారీ ఎందుకు నాన్న? సరే, ఆ వేలూరు జైల్లో ఆయన్ను పెట్టారు. అంతకుముందు అసలు ఎంతమంది, మాలపల్లి రాసి ఆయన ఉన్నవ లక్ష్మీనారాయణ కూడా తీసుకొచ్చి ఇక్కడ జైల్లోనే పెట్టారు. బాగా ప్రసిద్ధి అప్పట్లో ఈ జైలు, రాయవెల్లూరు జైలు. సరే, అక్కడ ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఏం చెప్పారంటే, నువ్వు ఇక మీదట ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉన్నావంటే నీకు జైలు శిక్ష తగ్గిస్తాము అని చెప్పారంట. చెప్పినప్పటికీ ఆయన మాత్రం ఒప్పుకోలేదు. దాన్ని మాత్రం వదలకుండా తాను ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. ఇక అభ్యుదయ కవితా ఉద్యమంలో అనిశెట్టి, ఆరుద్రలు, అఆలని శ్రీశ్రీ ప్రశంసించాడు. అంటే ఈ అభ్యుదయ కవిత్వం రాసే వాళ్ళలో ప్రసిద్ధుల గురించి చెప్తూ ఆరుద్ర కూడా చాలా బాగా రాస్తాడమ్మా. ఆయన రాసేటువంటి కవితలు అద్భుతంగా ఉంటాయి. అనిశెట్టి కూడా చాలా బాగా రాస్తారు. అందుకు శ్రీశ్రీ గారు ఏమని ప్రశంసించారు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. అభ్యుదయ కవితా ఉద్యమంలో అనిశెట్టి, ఆరుద్ర. అనిశెట్టిలో ఉన్న మొదటి అక్షరం అ,
తర్వాత ఆరుద్రలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఆ. ఆ రెండు తీసుకొని శ్రీశ్రీ గారు వాళ్ళని మెచ్చుకున్నారు ఏమని, అభ్యుదయ కవితా ఉద్యమంలో వీళ్ళిద్దరూ ఆలు. ఆలని ఎందుకన్నాడు, చాలా గొప్పవాళ్ళు చాలా బాగా రాశారని చెప్పొచ్చు కదా. అంటే ఏంటి, మనము తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టాలంటే ఆలు లేకుండా మొదలు పెట్టాం కదా. ఖచ్చితంగా ఆలు మొదలు పెడితేనే మళ్ళీ మిగతావి రాస్తాం. కాబట్టి ఆలు అంటూ అనిశెట్టి ఆరుద్రలను శ్రీశ్రీ ప్రశంసించాడు. అనిశెట్టి 1943లో తెనాలిలో తాపీ ధర్మారావు అధ్యక్షతన ఆరంభమైన అరసం తొలి మహాసభల నుండి 1947లో పివి రాజమన్నార్ గారి అధ్యక్షతన జరిగిన 4వ మహాసభల వరకు కార్యసభ్యులుగా చురుగ్గా పాల్గొన్నారు. అరసం అని చూడు ఇక్కడ, అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘము అని. అభ్యుదయ రచయితల సంఘం. ఈ అభ్యుదయ రచయిత సంఘం వచ్చేసి దానికి తాపీ ధర్మారావు గారు అధ్యక్షుడు. ఇది 1943లో ప్రారంభమైంది ఈ అరసం అనేటువంటి సంస్థ, అభ్యుదయ రచయితల సంఘం. ఇది తాపీ ధర్మారావు గారి అధ్యక్షతన ప్రారంభమైనటువంటి ఈ అరసానికి అప్పటి నుంచి ప్రారంభమైన దగ్గర నుంచి అంటే తొలి మహాసభలు నుండి 1947లో జరిగినటువంటి పివి రాజమన్నార్ గారు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు. 43లో ఏమో తాపీ ధర్మారావు గారు ఉన్నారు, 47లో రాజమన్నార్ గారు ఈ అరసానికి అధ్యక్షులుగా ఉన్నారు. అప్పటి వరకు అంటే ఏంటి, ఇక్కడ తొలి మహాసభలు 43లో ప్రారంభమయ్యాయి. 4వ మహాసభలు తెలుగు మహాసభలు వచ్చేసి 47లో జరిగాయన్నమాట. ఇప్పటిదాకా కూడా 43 నుంచి 47 వరకు జరిగినటువంటి అన్ని సభల్లోనూ 4 సభల్లోనూ శ్రీ అనిశెట్టి సుబ్బారావు గారు అందులో కార్యవర్గ సభ్యులుగా చురుగ్గా పాల్గొన్నారు. 1950లో ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించడంతో అభ్యుదయ రచయితలైనటువంటి శ్రీశ్రీ, అనిశెట్టి, ఆరుద్ర వంటి వారు సినీ రంగానికి వెళ్ళారు. అంటే ఏంటి, వీళ్ళంతా కూడా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే గవర్నమెంట్ అంటే 1950 అంటే మనకు ప్రభుత్వము అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఏం చేశారంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీని వాళ్ళు నిషేధించేశారు. నిషేధించిన సమయంలో ఏం జరిగింది, ఈ శ్రీశ్రీ, అనిశెట్టి, ఆరుద్ర ఇలాంటి వాళ్ళంతా కూడా అప్పట్లో వాళ్ళు కవితలు రాసుకుంటూ ఉండేవాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళు సినీ రంగం వైపు మళ్ళారు. అంటే సినిమాల్లో గేయాలు రాయడము, అవన్నీ కథలు రాయడం, గేయాలు రాయడం జరుగుతూ ఉండిందనమాట. 1941 నుండి 47 వరకు భారతి, కృష్ణాపత్రిక, తెలుగు తల్లి, అభ్యుదయం వంటి పత్రికల్లో ప్రచురించిన తన కవితలను అనిశెట్టి అగ్నివీణ కవితా సంపుటిగా ప్రచురించారు. సరే, ఇప్పుడేం జరిగింది, 1941 నుంచి 47 వరకు ఈ పత్రికల్లో ఈ భారతి, కృష్ణ, తెలుగు తల్లి, అభ్యుదయం అనేటువంటి ఈ పత్రికల్లో ఆయన ఎన్నో కవితలు ప్రచురింపజేసుకున్నారు. ఎన్నో కవితలు వీరి దేశభక్తికి సంబంధించి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఎన్నో కవితలు రాశారు అప్పట్లో ఆయన. ఆ రాసినటువంటి కవితలన్నీ కూడా భారతి, కృష్ణా పత్రిక, తెలుగు తల్లి, అభ్యుదయం అనేటువంటి పత్రికల్లో అప్పట్లో ప్రచురితమయ్యాయన్నమాట. ఆ కవితలన్నింటినీ ఏం చేశాడు ఆయన, ఒక పుస్తకంగా వేసుకున్నారు అన్నీ కలిపి. ఆ కవితా సంపుటికి ఏమని పేరు పెట్టారంటే అగ్ని వీణ అనేటువంటి పేరు పెట్టాడు. అగ్ని వీణ. ఈ అగ్ని వీణ అంటే ఏంటి, ఇదొక కవితా సంపుటి. ఇందులో ఏమున్నాయి అంటే అనిశెట్టి సుబ్బారావు గారు 1947 నుంచి 41 నుంచి 47 వరకు ఆయన పత్రికల్లో ముద్రించినటువంటి అన్ని కవితల్ని ఇందులో ముద్రించుకొని ఒక పుస్తకంగా చేశారు. ఆ పుస్తకం పేరు అగ్నివీణ. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. రాజేష్, ఒక్క నిమిషం పెట్టరా. నువ్వు ఏ క్లాస్ నాన్న? బిఎస్సీనా? నువ్వు నా క్లాసెస్కి వస్తా ఉన్నావా? నువ్వు రెగ్యులర్గా వస్తున్నావా? హిందీ గురించి కాదన్నా, ఐసిఎస్ ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్. నేను అటెండెన్స్ చూస్తా, క్లాస్ ఎక్కడ చూస్తావు. ఓకే, అందుకే అటెండెన్స్ చూస్తానే చెప్తున్నా, అందుకే. సరే క్లాస్లో ఉన్నా మళ్ళీ చెప్తాను. సరే నాన్న, ఏం చెప్తున్నాను నేను, ఒక్క నిమిషం.
సరే, అగ్నివీణ అనేటువంటి ఒక కవితా సంపుటిని ఆయన ప్రచురించుకున్నారు. అభ్యుదయ కవితా ఉద్యమంలో కేవి రమణారెడ్డి, భువన ఘోష, రెంటాల సర్పయాగం, గంగినేని ఉదయిని కవితా సంపుటాలు ప్రసిద్ధాలు. అంటే అప్పుడు ఆ కాలంలో ఈ అభ్యుదయ కవితా ఉద్యమాలు జరిగిన సమయంలో కేవి రమణారెడ్డి అనేటువంటి ఆయన రాసినటువంటి భువన ఘోష, రెంటాల వారు రాసినటువంటి సర్పయాగం అనేటువంటిది, గంగినేని యొక్క ఉదయిని, ఇవి బాగా ప్రసిద్ధాలు. అందులో ఈ అనిశెట్టి వారు రాసినటువంటి కవితా సంపుటి కూడా ఒకటి. చాలా ప్రసిద్ధమైనటువంటి కవితా సంపుటి. ఈ అభ్యుదయ కవితా ఉద్యమంలో భాగంగా దీన్ని కూడా మనం పేర్కొనవచ్చు అనమాట. ఇక అనిశెట్టి కవిగా కన్నా నాటకకర్తగా ప్రసిద్ధుడు. 1950 సంవత్సరంలో గాలిమేడలు నాటకంలో తొలిసారిగా ఫ్రాయిడ్ మనో విశ్లేషణాత్మక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. గాలిమేడలు నాటకంలో తొలిసారిగా ప్రేక్షకుల నుండి పాత్రల్ని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిని ఆత్రేయతో సహా చాలామంది రచయితలు అనుసరించారు. ఆంగ్ల సాహిత్యాన్ని అవపోసన పట్టిన అనిశెట్టి 1951లో తొలిసారిగా తెలుగులో ఫ్యాంటోమైమ్ శాంతి మూకాభినయాన్ని రాశారు. శాంతి కాముకతో అనిశెట్టి రాసిన ఈ మూకాభినయం 1952లో ఏలూరు సాంస్కృతిక ప్రదర్శనల్లో ప్రథమ బహుమతి బంగారు పతకాన్ని పొందింది. తమిళం, మలయాళం, కన్నడ వంటి అనేక ప్రాంతీయ భాషల్లోకి, ఇంగ్లీష్, రష్యా, చైనా వంటి అంతర్జాతీయ భాషల్లోకి అనువదించబడి అనిశెట్టికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆయన అభ్యుదయ కవిగా కవితలు రాశాడని చెప్పుకున్నాం, సినీ రంగానికి వెళ్ళాడని చెప్పుకున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన కవిగా కన్నా నాటక రచయితగా చాలా ప్రసిద్ధుడు అనమాట. 1950 సంవత్సరంలో గాలి మేడలు అనేటువంటి ఒక నాటకాన్ని రాశాడు. ఇందులో ఏంటి ప్రత్యేకత అంటే, ఈ మనకు ఈ సైకాలజీకి సంబంధించి ఆమ్, ఫ్రాయిడ్ అనేటువంటి ఆయన మనోవిశ్లేషణాత్మకమైనటువంటి సిద్ధాంతాలు రాస్తారు. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇడ్, ఈగో, ఈ బిడ్డ, ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని గురించి మళ్ళీ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిసారి నాటకాల్లో ఈ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణాత్మక సిద్ధాంతాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. అంటే అప్పటిదాకా నాటకాల్లో ఫ్రాయిడ్ సిద్ధాంతాలు ఎవరూ పెట్టలా, కానీ ఈయన దాంట్లో మొదటిసారి ప్రవేశపెడతాడనమాట. అందుకే ప్రయోగాత్మక నాటకాలు అని మొట్టమొదటి మీకు ఫస్ట్లో చెప్పాను. ప్రయోగాత్మకంగా నాటకాలు రాయడంలో ఈయన ప్రసిద్ధుడు అని. ఇక గాలిమేడల నాటకంలో తొలిసారిగా ప్రేక్షకుల నుండి పాత్రలను ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిని ఆత్రేయతో సహా చాలామంది రచయితలు అనుసరించారు. అంటే ఏంటి, నాటకాలను మామూలుగా ఏం చేస్తారు, కొన్ని కొన్ని పాత్రలు వీళ్ళు ఈ క్యారెక్టర్ ఇది అని పిలిపించి మన వాళ్ళు నాటకాలు వేయిస్తూ ఉంటారు. కానీ కొన్ని చోట్ల విభిన్నమైనటువంటి నాటకాలు ఎలా వేస్తారంటే, నాటకం జరుగుతూ ఉంటుంది, జరిగేటప్పుడే ఇక్కడ ఎదురుగా కూర్చొని ప్రేక్షకులు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఒకరిని పిలిపిస్తారు. అంటే ప్రేక్షకుల నుండే ఒకరిని పాత్రగా పిలిపించడం అన్నది ఇక్కడ మొదటిసారి అనిశెట్టి గారు చేసిన ప్రయోగం. ఈ ప్రయోగాన్నే ఆ తర్వాత ఆత్రేయ మొదలైనటువంటి ఎందరో రచయితలు దీన్ని అనుసరించడం ప్రారంభించారు. ఇక ఈయన తెలుగు కవి కదా, ఈయన తెలుగు మాత్రం బాగా తెలుసు అనుకుంటాం, కానీ ఆంగ్ల సాహిత్యం మీద కూడా ఈయనకు మంచి ప్రావీణ్యం ఉందనమాట. అవపోసన పట్టడం అంటే అలాగే చేతిలోకి మనం ఇలా నీళ్ళు పోసుకొని తాగేస్తాం చూడండి, దాన్ని అవపోసన పట్టడం అంటాం. ఆంగ్ల సాహిత్యాన్ని అంత సునాయాసంగా ఆయన మొత్తం నేర్చేసుకున్నారు. మొత్తం ఆంగ్ల సాహిత్యం మొత్తం కొట్టిన పిండి ఆయనకు. ఆయన తొలిసారి 1951లో తెలుగులో శాంతి మూకాభినయాన్ని రాశాడు. ఏంటి మూకాభినయం అంటే ఏమిటి? దీని గురించి మీకు మీ డిగ్రీలో సారీ మీరు ఇంటర్లో ఉన్నప్పుడు అప్పుడు ఎవరన్నా ఏమన్నా నాటకాలు అవి వేసి ఉంటే మీకు తెలుస్తుంది. అంటే మూకాభినయం అంటే ఏంటి, క్యారెక్టర్స్ కొన్ని వస్తాయి, నాటకం జరుగుతూ ఉంటుంది, నాటకంలో ఎవ్వరూ మాట్లాడరు, ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడరు, అంతా కూడా కేవలం సైగలతోనే, వాళ్ళ ముఖ కవళికలతోనే, చేతుల యొక్క సంజ్ఞలతోనే మొత్తం వాళ్ళు నాటకం అంతా జరిపించేస్తారు. దాన్ని మైమ్ అంటాం మనం. మైమ్, మూకాభినయము అంటే నో సౌండ్, ఎలాంటి మాటలు అక్కడ ఉండవు. ఇంకా మేబీ వెనుక బ్యాక్గ్రౌండ్ పెట్టొచ్చు, అంటే ఓన్లీ మ్యూజిక్ అనమాట. ఆ మ్యూజిక్తో ఒక్కొక్కసారి ఆ భయము లేదా ఏదన్నా కొన్ని కొన్ని సన్నివేశాలకు సంబంధించినటువంటి ఆ సంగీతం పెట్టొచ్చే తప్ప ఎలాంటి మాటలు ఉండవు. మైమ్స్లో
మైమ్ అంటాం దాన్ని. ఎలాంటి మాటలు ఉండవు అనమాట. అలాగా మాటలు లేకుండా కేవలం మూకాభినయం మాత్రమే ఉంటది. మాటలు లేకుండా జరగడం. అలాంటి నాటకాన్ని ఈయన తొలిసారి తెలుగులో రాశాట. అదేంటంటే శాంతి నాటకం. శాంతిని బోధించేటువంటి ఆ నాటకం ఒకటి ఆయన ప్రవేశపెట్టాడు. శాంతి కాముకతతో అనిశెట్టి రాసిన ఈ మూకాభినయం 1952లో ఏలూరు సాంస్కృతిక ప్రదర్శనల్లో ప్రథమ బహుమతి బంగారు పతకాన్ని పొందింది. అంటే ఏంటి, ఏలూరులో అప్పట్లో జరిగినటువంటి సాంస్కృతిక ప్రదర్శనల్లో ఈయన రాసినటువంటి ఈ శాంతి మూకాభినయానికి బంగారు పథకం వచ్చిందనమాట. ఆ తర్వాత ఏం చేశారు, దీన్ని తమిళం, కన్నడ, మలయాళం లాంటి మన భారతీయ భాషలోనే కాకుండా ఇంగ్లీష్, రష్యా, చైనా లాంటి అంతర్జాతీయ భాషల్లో కూడా ఈయన రాసినటువంటి ఈ శాంతి మూకాభినయం అనువదింపబడింది. ట్రాన్స్లేట్ చేశారు దాన్ని. కాబట్టి దానికి ప్రపంచ ఖ్యాతి లభించింది. అక్కడ ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రపంచంలో కూడా ఈయన పేరు ప్రసిద్ధమయ్యిందనమాట. ఏంటన్నా చాలా త్వరగా జాయిన్ అవుతున్నాం క్లాస్లో. ఛార్జింగ్ లేదు మేడం, నీళ్లలో పడిపోయింది మేడం, ఇంకోటి మేడం, మరోటి మేడం. సరే, సినీ రచయితగా 1952 నుంచి 1979 వరకు సంతానం, రక్త సంబంధం వంటి 50 సినిమాలకు మంచి పాటలు రాసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. 100 సినిమాలకు సంభాషణలు రాశారు. దాదాపు 300 తమిళ్ డబ్బింగ్ సినిమాలకు సంభాషణల రచయితగా ప్రసిద్ధి పొందాడు. ప్రతిభ, అభ్యుదయ వంటి పత్రికలకు సంపాదక వర్గ సభ్యుడిగాను విలక్షణమైన శీర్షికలు నిర్వహించాడు. 1979 డిసెంబర్లో మరణించిన అనిశెట్టి సుబ్బారావు అభ్యుదయ కవిగా, ప్రయోగాత్మక నాటక రచయితగా, కథా రచయితగా, సినిమా రచయితగా, పత్రికా సంపాదక వర్గ సభ్యుడిగా సాహితీ ప్రియుల హృదయాల్లో చిరస్మరణీయుడు. ఈయన చూడండి, 1952 సంవత్సరం నుంచి 1979 సంవత్సరం వరకు 50 సినిమాలకు పాటలు రాశారు. ఉదాహరణకు చెప్పాడు, సంతానము, రక్త సంబంధం ఇలాంటి సినిమాలకంతాను పాట రాశాడు. అదేవిధంగా 100 సినిమాలకు డైలాగ్స్ రాశారు. 50 సినిమాలకు పాటలు, 100 సినిమాలకు సంభాషణలు, తర్వాత 300 తమిళ సినిమాలని తెలుగులోకి డబ్బింగ్. అంటే ఏంటి, ఇప్పుడు తమిళ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేస్తారు కదా, ఆ డబ్బింగ్ చేసినప్పుడు ఆ తమిళ భాషని తెలుగులోకి రాయాల్సి ఉంటుంది. అలాగా 300 తమిళ సినిమాలకి డబ్బింగ్ రాశారు. సంభాషణలు ఈయన రచయితగా రాసి ప్రసిద్ధుడయ్యాడు. ఇక ప్రతిభ, అభ్యుదయం వంటి పత్రికలకు సంపాదక వర్గ సభ్యుడిగాను ఉన్నారు. విలక్షణమైనటువంటి శీర్షికలు. అంటే శీర్షిక అంటే ఏంటి, ఇప్పుడు మనము న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే మనకి శీర్షికలు తెలుస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది. సాక్షి పేపర్లో తీసామంటే మనము రకరకాలైనటువంటి ఒక్కొక్క చోట ఒక స్పోర్ట్స్కి సంబంధించింది ఒకటి, తర్వాత సినిమాలకు సంబంధించి రకరకాలుగా వస్తాయి. ఆ తర్వాత సాహిత్యానికి సంబంధించింది కూడా వివిధ అని ఒకటి వస్తుంది. అలాంటి కాలమ్స్ కొన్నిటిని, అంటే ఏంటి, ప్రత్యేకించి కొన్ని శీర్షికల్లో వాళ్ళు కొన్ని కార్యక్రమాలని, కొన్ని విషయాల్ని అందులో వివరంగా చెప్పడం, వ్యాస రూపంలో చెప్పడం, ఇవన్నీ కూడా మనము ఇక్కడ గమనించవచ్చు. ఈరోజు మనము శ్రీ అనిశెట్టి సుబ్బారావు గారిని పరిచయం చేసుకున్నాం. తర్వాత తరగతుల్లో ఆయన రచించినటువంటి మాతృ సంగీతం అనేటువంటి ఆ కవితను మనం పరిచయం చేసుకుంటాం. సరేనా? సరే, మీకు ఈరోజు నేను ఆ కవి పరిచయం చెప్పాను. ఆ కవి పరిచయాన్ని మీకు నేను గ్రూప్స్లో కూడా పెడతాను. యథాతథంగా నేర్చుకోండి. వీలైతే ఏం చేస్తారంటే భాష కావాలంటే మార్చుకోండి, మీ ఇష్టం. కొంచెం వాక్యాలు అటు ఇటు చేస్తారో ఏం చేస్తారో, కానీ మొత్తానికైతే యాజ్ టీజ్గా నేర్చుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే 5 మార్కుల ప్రశ్న, అది ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రశ్న, గ్యారంటీగా వస్తుంది. ఓకేనా? 5 మార్క్స్ రెడీగా మీ చేతిలో ఉన్నట్టే లెక్క. అర్థమవుతుంది కదా? కాబట్టి గ్యారంటీగా మీరు దాన్ని రాసుకోండి, నేర్చుకోండి.